అందరికీ నమస్కారం. 22 డిసెంబర్ 2024 రోజు ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రవేత్త అయిన శ్రీనివాస రామానుజన్ గారి జయంతి. ఈ సందర్భంగా మన మిత్రుడు అరవింద్ కుమార్ గారు ఆయన గురించి ఆలపించిన ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలను ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. అందరూ తమ పిల్లలకు వినిపించి విద్యార్థులకు ఆయన గురించి మన గొప్పతనం భారతీయులకు గణిత శాస్త్రవేత్తల గొప్పతనాన్ని గురించి వివరించండి. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ స్మరణలో 3వ రోజు. బడి తరగతులు చదువునప్పుడే ప్రకటితమాయే కదీయ బుద్ధి బలము, ఆఢ్యుడవై గణితమున పూజ్యుడవై తివయా సకులకు జోహారులివే. ఆనాటి సాంప్రదాయాల ప్రకారంగా 5వ ఏట 1892 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ విజయదశమి నాడు వేదోచ్చారణల మధ్య రామానుజన్ వీధి బడిలో చేరాడు. 1894 సంవత్సరం మార్చి నెలలో తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళప్పుడు కాంచీపురంలో ఉండేవారు. అక్కడ కొన్నాళ్ళు రామానుజన్ ఒక తెలుగు బడికి వెళ్ళాడు. మళ్ళీ కుంభకోణానికి తిరిగి వచ్చి కాంగేయం ఎలిమెంటరీ పాఠశాలలో చేరాడు. చిన్నతనం నుంచి రామానుజన్ ఇతరులతో చొరవగా కలిసిమెలిసి తిరిగేవాడు కాడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఏకాంతంగా గడిపేవాడు. ఆటలాడుకోవడానికి కూడా అంతగా శ్రద్ధ కనపరిచేవాడు కాదు. పిల్లలందరూ చుట్టూ చేరి ఉడికిస్తున్న తన జేబులోపట గులకరాళ్ళు వేసి ఆట పట్టించిన మిన్నకుండా తన ధ్యాసలో తాను ఉండేవాడు. ఇంటికి వెళ్ళగానే స్కూల్లో చదివిన దాన్ని తిరిగి చదువుకునేవాడు. లేకపోతే అమ్మ పక్కన చేరి పురాణ గాథలు, శ్లోకాలు, భక్తి పాటలు వినడము, 15 చుక్కల పులి ఆట ఆడడము చేసేవాడు. 2 ఏళ్ల తర్వాత కుంభకోణంలోని ఉన్నత పాఠశాలలో చేరాడు. అప్పుడు రామానుజన్ కుటుంబము సారంగపాణి దేవాలయానికి సమీపంలో నివాసం ఉండేది. రామానుజన్ ప్రతిరోజు గుడికి వెళ్ళేవాడు. రామానుజన్కి చదువు పట్ల మిగుల ఆసక్తి ఉండేది. అందున గణిత శాస్త్రం అంటే మరింత శ్రద్ధ. 4వ తరగతి చదివేటప్పుడు రామానుజన్ క్లాసులో ఫస్ట్ వచ్చాడు. ఎప్పుడు చూసినా బల్బం చేత పట్టుకొని పలక మీద వ్రాయడం, చెరపడం, ఇంకా సులభమైన పద్ధతి కోసం ప్రయత్నించడం, ఇలా గణిత సామర్థ్యాన్ని పెంచుకోవడంలోనే గడిపేవాడు. ఒకనాడు రామానుజన్ గుడికి వెళ్ళి అక్కడ లెక్కలు చేస్తూ అలసిపోయి అలాగే పలకావల్పం ప్రక్కన పడేసి పుస్తకం తలగడగా ఉంచుకొని నిద్రపోయాడు. ఇంటి దగ్గర రామానుజన్ కోసం తల్లి ఎదురు చూసి చీకటి పడినా రాకపోయేసరికి రామానుజన్ మిత్రుడైనటువంటి అనంతుని తోడు తీసుకుని వెతుకుతూ వెళ్ళగా చివరికి గుడిలో నిద్రిస్తూ రామానుజన్ కనిపించాడు. తట్టి లేపేసరికి రామానుజన్ ఉలిక్కిపడి లేచి తాను అంతవరకు కలలో ఆ క్రితం రోజు క్లాసులో టీచర్ చేయలేకపోయినటువంటి లెక్కను చేస్తూ ఉండినట్టు చెప్పాడు. అది విన్న కోమలతమ్మ, అనంతు ఆశ్చర్యపోయారు. ఉండండి, నేను ఆ లెక్కని మర్చిపోయే లోపల నోట్స్లో రాసుకుంటాను అని చెప్పి రాసుకున్నాక వారితో ఇంటికి వచ్చాడు. ఒకరోజు కలలో ఏదో అదృశ్య శక్తి జ్యోతి రూపంలో కనిపించి సమస్యల్ని ఎలా సాధించాలో చెప్పిందని, అప్పటి నుండి ఎప్పుడూ తాను లెక్కలు చేయడానికి కూర్చున్న ఆ శక్తే తనని సమస్యల్ని వేగంగా ఉత్సాహంగా సాధించేట్టు చేసేదని, అందువల్ల క్లిష్టమైన సమస్యలను కూడా తాను సులభంగా సాధించగలుగుతున్నానని రామానుజన్ అనంతుకు చెప్పేవాడట. తన తల్లి ఆశీస్సులు, నామగిరి దేవత దయ దీనికంతటికీ కారణమని భావించి రామానుజన్ రోజు మనసులోనే వారికి కృతజ్ఞతలు ప్రకటించేవాడు. పువ్వు పుట్టగానే పరిమళం వెదజల్లినట్లు రామానుజన్లోని ప్రతిభ చిన్నతనంలోనే వెల్లివిరిసింది. రామానుజన్ తరచూ నక్షత్రాల పరిమాణాలని గురించి, వాటి మధ్య దూరాల గురించి ఉపాధ్యాయులను ప్రశ్నించి వారిని ఆశ్చర్యపరిచేవాడు. తన 10వ ఏట జరిగిన ఒక ప్రాథమిక స్థాయి పరీక్షలో జిల్లాకంతటికీ ప్రథమ స్థానంలో ఉత్తీర్ణుడై తనలోని అపార మేధాశక్తిని నిరూపించుకున్నాడు. ఇందుకు మెచ్చుకొని పాఠశాల అధికారులు సగం ఫీజు చెల్లించడానికి అతనికి రాయితీ ఇచ్చారు. 7వ తరగతి చదువుతున్నప్పుడే గణిత శాస్త్రంలోని ఉన్నత సత్యాలను ఆవిష్కరించేందుకు రామానుజన్ మిగుల ప్రయత్నించేవాడు.
8వ తరగతి చదువుతున్నప్పుడు తన పొరుగింటి అబ్బాయిని అడిగి లోని రచించినటువంటి ట్రిగ్నోమెట్రీ అన్న పుస్తకాన్ని తీసుకొని దాన్ని చక్కగా అర్థం చేసుకోవడమే కాకుండా దానిలోని సమస్యలన్నింటినీ సాధించి తనలోని సహజ ప్రజ్ఞను బయటపెట్టాడు. ఈ రోజుకు ఆ పుస్తకాన్ని డిగ్రీ స్థాయి పాఠ్యపుస్తకంగా అధ్యయనం చేస్తున్నారు. ఒకసారి ఏ పరిమాణాన్నైనా దాని చేతనే భాగిస్తే 1 వస్తుంది. ఉదాహరణకు 6/6 అని ఉపాధ్యాయుడు వివరిస్తుంటే రామానుజన్ లేచి, గురువుగారు 0కు కూడా ఇది వర్తిస్తుందే, అంటే 0/0 కూడా 1 వస్తుందే అని ప్రశ్నించి తన ప్రత్యేకతను ప్రదర్శించాడు. రామానుజన్ 9వ తరగతి చదివే రోజుల్లో ఒకనాటి మధ్యాహ్న భోజన విరామ వేళలో తన సీనియర్ విద్యార్థులైనటువంటి సివి రాజగోపాలాచారి, టీకే రాజగోపాలంలు వచ్చి తన ప్రతిభను పరీక్ష చేయదలిచి √x + y = 7, √y + x = 11 సమీకరణాలను సాధించమంటే రామానుజన్ కేవలం 2 పంక్తులలో అర్ధ నిమిషంలో x = 9, y = 4 అని చూపించి వాళ్ళను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తాడు. కుంభకోణం టౌన్ హై స్కూల్లో 1500 మంది విద్యార్థులు 30 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. వీరందరికీ టైం టేబుల్ వేసే బాధ్యత సీనియర్ గణిత ఉపాధ్యాయుడైనటువంటి గణపతి సుబ్బియార్ది. అయితే ఆయన ఎప్పుడూ ఆ పనిని రామానుజన్కు అప్పచెప్పేవాడు. అంత చిన్న వయస్సులో రామానుజన్ చక్కగా ఆ పాఠశాలకు చెందినటువంటి ఆ యొక్క సమయసారిని టైం టేబుల్ని తయారు చేశాయట. ఆయనకు రామానుజన్ మీద, ఆ గురువుగారికి ఈ రామానుజన్ మీద అంతటి గట్టి నమ్మకం ఉండేది. 10వ తరగతికి వచ్చి రాగానే మరే ఇతర పుస్తకాలను పట్టికలను వాడకుండా తన తెలివితేటలు ఉపయోగించి సైన్ కొసైన్ ప్రమేయాలకు ఆయిలర్ సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. ఈ రకంగా చిన్నతనంలోనే రామానుజన్లో ఎన్నో వినూత్నమైనటువంటి అఖండ మేధా సంపత్తి చిహ్నాలు కనిపించాయి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.